హాయ్ నమస్తే అండి. ఎంతోమంది ఎంతో ఇష్టంగా చూస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కరిస్తూ మీ ఎస్కే రసూల్ గురూజీ ఈరోజు అద్భుతమైన మన వంటింట్లో దొరికే రెండే వస్తువులతో భయంకరమైన ఒక వ్యాధికి ఒక రెమెడీ చెప్పబోతున్నా. వాటి పేరు చెప్పితే, ఆ వ్యాధి పేరు చెప్పితే ఎటువంటి వానికి చెమటలు పడతాయి. కారణం, తినే ఆహారం ఈరోజు అదుపు తప్పింది. వాతం పెంచుకొని శరీరాల్లో సతమతమై నిద్ర లేక, కార్డియాల్ సిస్టమ్ పనిచేయదు, అంటే గుండె పనిచేయక, మూత్రపిండాల్లో రాళ్ళు రావడం, మూత్ర విసర్జనతో నురుగు రావడం, రక్తం చిక్కబడ్డం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్లు దారిపోతాయి, కానీ వ్యాధి తీవ్రత తగ్గదు. ఈ సమస్య ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ప్రపంచమంతా కుదిపేస్తుంది క్యాన్సర్. దీని పేరు వినగానే చలిజ్వరం ఒకటేసారి వచ్చేస్తుంది. అసలు ఇది వ్యాధి కాదు, మీ శరీరం లోపం వచ్చినప్పుడే ఈ వ్యాధి బయటకు వస్తుంది. శరీరం లోపం ఎలా వస్తుంది? మీ తినే ఆహారాలు అదుపు తప్పిన రోజున. సింపుల్ చిట్కా. వీటి కోసం మీరు ఏం చేయాలా? మన వంటింట్లో దొరికే ఎల్లిపాయలని తీసుకోవాలా. ఈ ఎల్లిపాయలు తీసుకొని ఎన్నో రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. పాలు మరిగించి పాలల్లో ఎల్లిపాయలు తీసుకుంటే బీపీ కంట్రోల్. అవే పాలನ್ನು మరిగించి అవే ఎల్లిపాయలు తీసుకుంటే కార్డియాల్ సిస్టమ్ అంతా పనిచేస్తుంది. అవే ఎల్లిపాయలని కాల్చి మనం తిన్నామంటే రక్తం చిక్కబడిన రక్తం పలుసుగా మారి సమస్యల నుంచి మీరు బయటపడతారు. అవే ఎల్లిపాయలని బురద మట్టి పూసి స్టవ్ పైన కాల్చి ఆ ఎల్లిపాయని రోజుకు ఒక రెబ్బ తింటూ వస్తే మీ బాడీలో ఉండే ఎముకలో ఉన్న కాల్షియం బలపడుతుంది. ఒక్క ఎల్లిపాయ ఎన్నో అద్భుతాలు. వాటి కోసం మనం ఏం చేయాలా? మనకి ఏ వ్యాధి మన దరి చేరకుండా ఉండి, వాతం పెరుక్కోకుండా, రక్తం చిక్కబడకుండా మన ఆరోగ్యం కాపాడడం కోసం ఈరోజు ఏం చేయాలి? మనం నెయ్యి తీసుకోవాలా. నెయ్యి తీసుకొని అందులో ఎల్లిపాయలు రోస్ట్ చేయాలా. అది ఎలా చేయాలా ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ స్టవ్ ముట్టించాము, స్టవ్ పైన పెనుగు పెట్టాము. ఇటు స్వచ్ఛమైన నెయ్యి, ఇలా ఈ నెయ్యి ఇందులో వేసి, స్వచ్ఛమైన నెయ్యి ఘుమఘుమలాడుతుంది. ఇటువంటి నెయ్యి మనం ఎప్పుడో పిల్లప్పుడు తిన్నాం. ఈరోజు ఇటువంటి నెయ్యి దొరకట్లేదు, అంత కల్తీ ప్రపంచం. వాటి కోసం మీరేం చేయాలా? రోజు 1 లీటర్ స్వచ్ఛమైన ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ తీసుకొని మనం కాంచి తోడు పెట్టుకొని వెన్న తీసి నెయ్యి చేసుకుంటే అవే రుచులే ఈరోజు కూడా మనకు ఉన్నాయి. ఈ నెయ్యి వేడెక్కుతుంది. ఇలా స్వచ్ఛమైన నెయ్యి తీసుకొని, అద్భుతమైన నెయ్యి, గుమగుమలాడే నెయ్యి. ఇది మన భారతీయ సంపద. మన భారతదేశంలోని ఈ నెయ్యి వెన్నెల గురించి అలనాడు నల్లనయ్య మనకి ఎప్పుడో చెప్పాడు. చూసారా? ఇలా వేడెక్కిన నెయ్యిలో ఇలా ఎల్లిపాయలు వేయాలి. మనం ఇలా ఎల్లిపాయలు వేసి వేయించాల. దూరగా వేయించి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించాల. ఎంతో అద్భుతం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఇలా వేయించిన ఎల్లిపాయలను తరచూ ఆహారంలో రోజుకి 1 ఎల్లిపాయ తీసుకుంటుంటే మీ మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు, గుండె సమస్యలు రావు, చిక్కబడ్డ రక్తం పలుసుబడి ఉత్సాహంగా మారిపోతుంది మీ శరీరం. జ్ఞాపక శక్తి, ఎన్నో అద్భుతాలు ఈ ఎల్లిపాయల్లో ఉన్నాయి. ఎల్లిపాయలు దూరగా వేయించడం జరుగుతుంది. ఇక ఒక మహమ్మారి వ్యాధి రాకముందే మనం వీటిని తరచూ ఆహారంలో 1 లేక 2 మనం అలవాటు చేసుకుంటే ఎన్నో రోగాలకి ఆనకట్ట. ఇక వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా? ఈ నెయ్యి 2 టీ స్పూన్ల నెయ్యి, ఈ 2 ఎల్లిపాయలు ఆహారంలో తీసుకుంటే, ఎవరు తీసుకోవాలి ఆ విధంగా? ఆ మహమ్మారి వచ్చిన వారు. మాంసానికి దూరంగా ఉండాలా, మాంసం తినకూడదు. ఎవరు? ఆ మహమ్మారి వచ్చినవారు.
ఇలా ఎల్లిపాయలు దోరగా వేగుతున్నాయి. వీటిని చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో భద్రపరుచుకొని పిల్లలు పెద్దలు అందరూ 10 సంవత్సరాల పిల్లల లోపలైతే ఒక ఎల్లిపాయ తీసుకోవచ్చు, పెద్దలు 2. చూసారా, ఎల్లిపాయలు దోరగా వేగాయి. ఈ వెల్లిపాయలని ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు, ఎంతో అద్భుతమైన ఔషధం. చూసారా, ఇవి తయారయ్యాయి. వీటిని మనం చల్లపరుచుకొని గాజు కంటైనర్లో భద్రపరుచుకొని ప్రతి నిత్యము ఇది సేవిస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు రావు. మీ లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఊపిరితిత్తుల ప్రాబ్లం, టాన్సిల్, విశుద్ధ చక్రం ఆగి మీకు థైరాయిడ్ వచ్చి ఉంటుంది. ఇవన్నీ సుదర్శన చక్రం పెట్టినట్లు ఖండించి మీ ఆరోగ్యం చక్కబడుస్తుంది. కేవలం 2 మాత్రమే, 1 ఎల్లిపాయ, 2 స్వచ్ఛమైన నాటావు నెయ్యి. ఇటువంటి ఆహారాన్ని మనకి గురువులు చెప్పిన మహనీయులకు నమస్కరిస్తూ ఇటువంటి ఎన్నో అద్భుతాలు మనం వంటింట్లో దాగి ఉన్నాయి. ఇవన్నీ మనం తరచూ తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఎలా వాడాలా అనేది మరి నేను మీకు చూపిస్తాను. ఇక అయిపోయింది, ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇక ఈ ఎల్లిపాయలు తీసుకున్న జాగ్రత్తలు ఏంటివి? రాత్రిలో పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోకూడదు, మాంసం వాడకూడదు. ఎవరు ఆ మహమ్మారి వచ్చిన వాళ్ళు మాంసం తీసుకోకూడదు. ఈ ఎల్లిపాయలు ఉదయం టిఫిన్కి ఒకటి, రాత్రి భోజనం ఒకటి, మధ్యాహ్నంలో తీసుకోకూడదు. ఉదయం టిఫిన్లో తీసుకోవచ్చు, రాత్రి భోజనంలో తీసుకోవచ్చు. బజ్జీలు బోండాలు ఇవన్నీ కొద్ది రోజు ఆపాల, ఉడికిన కోడిగుడ్డు ఆపాల. ఈ బయట దొరికే ఈ పానీపూరీలు, ఈ జంక్ ఫుడ్లు, ఈ బర్గర్లు ఇవన్నీ ఆపేసి చక్కటి మన వంటింట్లో అమ్మ చేసి పెట్టే వంటలు మనం ఆరగిస్తూ ఇది ఉదయం ఒకటి రాత్రికి ఒకటి అలవాటు చేసుకుంటే, ఉదయం తీసుకున్న వారు రాత్రి తీసుకోకూడదు, రాత్రి తీసుకున్న వారు ఉదయం తీసుకోకుండా ఉంటే ఎన్నో చెడ్డ రోగాలు మన దరి చేరవు. చూసారా, ఇది రెడీ అయిపోయింది. ఇక వేరే బౌల్లోకి దీన్ని తీసుకోవడం జరుగుతుంది. చూస్తూ ఉండండి. చూసారా, ఈ విధంగా మనం తయారు చేసుకున్న స్వచ్ఛమైన నాటావు నెయ్యి, ఈ ఎల్లిపాయలతో చేసిన ఈ అద్భుతమైన ఔషధాన్ని మనం తరచూ సేవిస్తే ఎన్నో లాభాలు చెప్పాను ఇందులో. మీరు కూడా ఇలా తయారు చేసుకుని మీరు ఆరోగ్యవంతులైతే ఆశిస్తున్నాం. చూడండి, ఈ విధంగా చేసుకున్న ఎల్లిపాయలు నేను తిని చూపిస్తాను. చూడండి, ఇలా ఎల్లిపాయ తీసుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు. ఇందులో ఏమంటారు, ఎల్లిపాయ తింటే నోరు కారం. ఎప్పుడైతే ఇది నెయ్యిలో పడుతుందో ఆ సమస్య మనకి దూరం. చూస్తూ ఉండండి. ఈ విధంగా సేవించి మీరు ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. జై హింద్. అంతే.